హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఇది హైదరాబాద్ నుంచి వేములవాడకి రౌండ్ ట్రిప్ ఇన్ 1 డే. యాజ్ యూజువల్ వీకెండ్ వచ్చింది. ఎక్కడికి వెళ్దామా అనుకుంటే దగ్గరలో వేములవాడ టెంపుల్ ఉంది. ఇట్స్ బీన్ 1 year అని చెప్పి మళ్ళీ ప్లాన్ చేశాను. డైరెక్ట్ ట్రైన్ అవైలబిలిటీ ఏం లేదు. వీ హ్యావ్ టు గో బై బస్ ఓన్లీ. మనకి జూబ్లీ బస్ స్టాప్లో బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ బస్ కోసం ట్రై చేసాం కానీ అవ్వలేదు. ఇంకా దర్శనం డిలే అవుతుందని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇద్దరం సూపర్ లగ్జరీలో వెళ్ళాం. 6:30కి స్టార్ట్ అయితే 10 కల్లా దిగిపోయాం వేములవాడ బస్ స్టాండ్లో. బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. 20 రూపీస్. టెంపుల్ దగ్గరే డ్రాప్ చేస్తారు. ఇదే టెంపుల్ ఎంట్రన్స్, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ ఎలా ఉండదు. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి రైట్కి వెళ్తే మనకి మొబైల్ కౌంటర్ ఉంటుంది. అండ్ షెల్టర్కి కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మొబైల్ చెకింగ్ అయితే పక్కా జరుగుతుంది. లోపలికి అయితే తీసుకెళ్ళనివ్వట్లేదు. దర్శనం అయ్యాక బయటికి వచ్చాక అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ప్రసాదం కౌంటర్లో మాత్రం ఫోన్పే ఏం అవైలబుల్గా లేదు. క్యాషే పే చేసి మనం ప్రసాదం అన్నీ తీసుకోవాలి. ఇక్కడ కనిపించేది ఎగ్జిట్. దీని ఆపోజిట్లోనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇది కొలను. మీన్వైల్ ఎగ్జిట్ కూడా. దీని రైట్ సైడ్ దారి నుంచి మనం బయటికి రావచ్చు. ఎగ్జిట్ నుంచి మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చి ఇక్కడ ఆటో ఎక్కాలి. బ్యాక్ టు వేములవాడ బస్ స్టాప్. అండ్ అక్కడ ఫ్రీ బస్ ఎక్కాం రిటర్న్లో. ఆఫ్టర్నూన్ 2 కల్లా మళ్ళీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బస్ స్టాప్కి వచ్చాం. ఇదండి 1 డే రౌండ్ ట్రిప్ టు వేములవాడ. మేబీ సోలో ట్రావెలర్స్కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్. టేక్ కేర్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.